డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. సచివాలయం ముట్టడికి యత్నించిన ఏఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. భారీ సంఖ్యలో తరలిరాగా వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. జ్యోతికిరణ్, చెప్పండి. పెండింగ్ లో ఉన్నటువంటి ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ర్యాలీగా ఏదైతే ఏఎస్ఎఫ్ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా సచివాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఏఎస్ఎఫ్ నేతలను అడ్డుకున్నారు. అయితే బీఆర్కే భవన్ దగ్గరికి ర్యాలీ చేరుకోగానే పోలీసులు అప్పటికే భారీగా మోహరించారు. ఏఎస్ఎఫ్ కార్యకర్తలు రాగానే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఏఎస్ఎఫ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలో ఉన్న ఉపకార వేతనాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. ఈ ఏదైతే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలోనే పోలీసులు నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. కాసేపు బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు ఇప్పటికే సచివాలయాన్ని నిరుద్యోగులు ముట్టడిస్తున్న క్రమంలో ఏఎస్ఎఫ్ కూడా సచివాలయం ముట్టడిస్తున్న పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అటు బీఆర్కే భవన్ మార్గం మధ్యలో కూడా పోలీసులను భారీగా మోహరించింది. ఏఎస్ఎఫ్ కార్యకర్తలు ఈ మార్గంలో వస్తున్నారని ముందస్తు సమాచారం నేపథ్యంలో అటు భారీ కేట్లు వేసి నియంత్రించడంతో పాటు ఫోర్స్ కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని ఏఎస్ఎఫ్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ధన్యవాదాలు జ్యోతికిరణ్. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ఎస్ విద్యార్థులు ఇబ్బంది అధికారంలో